హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ది అమేజింగ్ అండ్ ది బెస్ట్ ప్లాన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. టాటా ఏఐఏ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్లో ది బెస్ట్ ప్లాన్. టాటా ఏఐఏ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్లో ది బెస్ట్ ప్లాన్ అండి. ప్రతి అడ్వైజరు అందరికీ ఇవ్వాలి అని అనుకునే ప్లాన్, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా ఇష్టపడి ఇవ్వాలనుకునే ప్లాను, ప్లస్ ప్రతి కస్టమర్ కూడా నాకు ఈ ప్లానే కావాలని పర్టికులర్గా ఎంచుకునే ప్లాన్ అండి ఇది. సో పరంరక్ష అనే ప్లాన్ అనేది టాప్ మోస్ట్ ప్లాన్ అనేది ఇది. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలనేది మనం చూద్దాము. సో ఈ పరంరక్షలో మనం 60 lakhs నుంచి 100 crores వరకు, 60 lakhs నుంచి బేసిక్ 100 crores వరకు మనం ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు అండి, వాళ్ళ ఇన్కమ్ స్టేటస్ను బట్టి. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమేమి ఉండాలి అని అంటే, మనం ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఈ ప్లాన్లో, మనం పర్టికులర్ ప్లాన్లో ఇవ్వాలి అని అంటే డిగ్రీ చదువున్న వ్యక్తికి 5 లక్షల సంవత్సర ఆదాయం ఉండాలి. 5 లక్షల సంవత్సర ఇన్కమ్ ఉంటే మనం ఈ ప్లాన్ ఇవ్వచ్చు. ప్లస్ ఇంకా ఇంటర్ చదువున్నాడు అని అంటే 7.5 lakhs, 7,50,000 అబోవ్ ఇన్కమ్ సంవత్సరానికి ఆ పర్సన్కి ఉంది, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికున్నా ఇవ్వాలి అని అంటే ఈ ఇన్కమ్ క్రైటీరియా అనేది వాళ్ళు మీట్ అవ్వాలి. ఇంకా 10th class ఉంది అని అంటే సంవత్సరానికి 10 లక్షల ఆదాయం కనుక తను చూపించగలిగితే ఈ ప్లాన్ మనం ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అనేది మనం ఇవ్వచ్చు. ఈ ప్లాన్ పర్టికులర్లీ ఏంది అని అంటే యూలిప్ అని అంటాం. యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. సో ఈ పరంరక్ష ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతూ ఉంది, ఇన్సూరెన్స్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది. దీని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరెవరంటే సాలరీడ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఎనీ కంపెనీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ, వాళ్ళకి సంవత్సర ఆదాయం కనుక ఈ విధంగా డిగ్రీ ఉన్న వాళ్ళకు 5 లక్షలు, ఇంటర్ ఉన్న వాళ్ళకు 7.5 lakhs, ఇంకా 10th ఉన్న వాళ్ళకి 10 lakhs అంటే 10 లక్షల సంవత్సర ఆదాయం ఉంటే, ఏ కేటగిరీ సాలరీడ్ కానీ, వాళ్ళు కంపెనీస్లో వర్క్ చేస్తూ శాలరీ సంపాదిస్తున్నా సరే, గవర్నమెంట్ జాబ్స్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ చేస్తూ వాళ్ళకి ఇన్కమ్ క్రైటీరియా మీట్ అయిందంటే వాళ్ళకి ఇవ్వచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అంటే ఓన్గా తనకు తానుగా వర్క్ చేసుకుంటూ సంవత్సరానికి సమ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోగలుగుతున్నాడు అని అంటే వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు. ఈవెన్ బిజినెస్ చేసే వాళ్ళకి, డిఫరెంట్ బిజినెస్లు చేసే వాళ్ళు ఉంటారు సొసైటీలో, వాళ్ళందరూ కూడా మనం ఇవ్వచ్చండి. సో మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది కనుక మనం మీట్ అయ్యాము అని అంటే హ్యాపీగా పరంరక్ష ప్లాన్ ₹1,00,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనం వాళ్ళకి ఇవ్వచ్చు అండి, లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. సో ఓకే, నేను నెక్స్ట్ ఇంకా ఇది పరంరక్ష ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, మనం ఎవరికైనా కస్టమర్కి చెప్పే ముందు ఏ విధంగా చెప్పాలి, లేదు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొటేషన్ ఏ విధంగా తీయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఒకసారి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగొచ్చు. తర్వాత నెక్స్ట్ స్లైడ్కి మూవ్ అవుతున్నాను. నేను మీకు చెప్పాను కదండి, టాటా ఏఐఏ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్. టాటా ఏఐఏ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్లో ఇది ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్, దీనికి డ్యూయల్ రోల్ ఉంటుంది, ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్. టాటా ఏఐఏ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్. సో దీంట్లో ఏంటంటే పరంరక్ష లైఫ్, పిఆర్ లైఫ్ అనేది ఉంది కదండి, అది పరంరక్ష లైఫ్. సో ఇందులో మనము ఒక ₹1,00,00,000 కొటేషన్ మనం కనుక తీద్దాము. ఏ విధంగా తీయాలి, కస్టమర్కి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది జాగ్రత్తగా వినండి. నేను ఈ వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, ఓపికతో వినాలి. మిస్టర్ అనిల్, ఏజ్ 35 years, మేల్ అనే ఈ అబ్బాయికి నేను ఈ కొటేషన్ తీస్తూ ఉన్నానండి. లైఫ్ కవరు, న్యాచురల్ లైఫ్ కవరు, ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అనేది ఈ పర్సన్కి నేను ఇస్తూ ఉన్నాను. సో తను ఏ విధంగా తనకు బెనిఫిట్స్ ఉంటాయి, ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని అంటే, ఏజ్ 35 years ఉన్న అనిల్కి, 35 years ఉన్న అనిల్ ఉన్నాడు కదండి, ఆ 35 years నుంచి ఆ పర్సన్కి నెక్స్ట్ 40 years వరకు కవరేజ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ 40 years వరకు కవరేజ్ అనేది వస్తుంది. అయితే ఈ 35 years ఉన్న ఈ వ్యక్తికి ప్లస్ 40 years యాడ్ చేస్తే ఏజ్ 75 years వచ్చేంత వరకు ఈ ₹1,00,00,000 కవరేజ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది ప్రీమియం పేమెంట్ టర్మ్, పీపీటీ, 12 పీపీటీ అని ఉంది కదండి, 12 సంవత్సరాలు మాత్రమే మనం పే చేస్తాము. 1 to 12 years మాత్రమే, అంటే 35 సంవత్సరాలు ఆయన ఏజ్ ఉన్నప్పుడు 47 years వరకు మాత్రమే తను పే చేస్తాడు. రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తూ ఉంటుంది. జస్ట్ 12 సంవత్సరాలు పే చేయాలి ఈ పర్టికులర్ ప్లాన్లో. ఆయనకి నెక్స్ట్ ఆయన ఏజ్ ప్లస్ 40 years, 35 years ఉంది కదా,
35 ఇయర్స్ ప్లస్ 40 ఇయర్స్ 75 ఏజ్ వచ్చేంత వరకు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అయితే వస్తుందండి. సో బేసిక్గా మనం ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి మనము చూద్దాం. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏముంటాయంటే లైఫ్ కవర్, ₹1,00,00,000 లైఫ్ కవర్ ఉంటుంది. లైఫ్ కవర్ అంటే ఎనీ కాజ్ ఆఫ్ న్యాచురల్ డెత్ హ్యాపెన్ అయినా ₹1,00,00,000 అనేది డే 1 నుంచి ఈ కవరేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ యాక్సిడెంటల్ డెత్కి 2 కోట్ల కవరేజ్ ఉంటుంది. ఇది కూడా డే 1 నుంచి కవరేజ్ అనేది ఉంటుంది. యాక్సిడెంటల్ లైక్ బస్, ఎనీ టైప్ ఆఫ్ యాక్సిడెంటల్, బస్, కార్, ఇంకా ఎనీ టైప్ ఆఫ్ యాక్సిడెంటల్, సో సమ్ బిల్డింగ్స్ నుంచి పడిపోవడం కానీ ఇట్లాంటివన్నీ యాక్సిడెంటల్ డెత్ కింద కన్సిడర్ చేస్తారనమాట. యాక్సిడెంటల్ డెత్ అయితే 2 CR 2 కోట్ల కవరేజ్ అనేది డే 1 నుంచి ఉంటుంది. ఇంకా కింద ATPD యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ అయినప్పుడు ఏదైనా ఒక కస్టమర్ ఒకటే ప్రీమియం కట్టాడు 12 ప్రీమియమ్స్కి, నెక్స్ట్ ప్రీమియం కట్టేలోపు యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ అయ్యింది. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ అంటే ఏంటి అని అంటే హ్యూమన్ బాడీలో ఎనీ 2 ఆర్గాన్స్ పర్మనెంట్గా కోల్పోతే, బై యాక్సిడెంట్ ద్వారా ఎనీ 2 ఆర్గాన్స్ హ్యూమన్ బాడీలో పర్మనెంట్గా కోల్పోతే దాన్ని పర్మనెంట్ డిజేబిలిటీ అని అంటాం. సో టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ అని అంటాం. ఆ సందర్భంలో ₹1,00,00,000 అనేది క్లెయిమ్ కస్టమర్కి ఇస్తారు, కంపెనీ నుండి క్లెయిమ్ అనేది వస్తుంది. రిమైనింగ్ తను ఒకటే ప్రీమియం కట్టి సెకండ్ ప్రీమియం లోపు ఇది జరిగింది కనుక రిమైనింగ్ 11 ప్రీమియమ్స్ ఉంటాయి కదా, ఇచ్చిన ₹1,00,00,000 నుంచి 11 ప్రీమియమ్స్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొకటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిమైస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో గనక ఆ పర్సన్ రిస్క్ అయితే చనిపోతే 3 కోట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అయితే ఉంటుందండి. 3 కోట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అయితే ఉంటుంది. ఇవన్నీ డే 1 నుంచి ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ గవర్నమెంట్ బస్సెస్ కానీ, లైక్ ట్రైన్స్, ఫ్లైట్స్, ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్ అయినా పర్లేదు. ప్రైవేట్ వెహికల్స్ మోర్ దాన్ 15 మెంబర్స్ ట్రావెల్ పర్మిషన్ కలిగినటువంటి ఎనీ ప్రైవేట్ వెహికల్లో కూడా డిమైస్ జరిగితే చనిపోతే 3 కోట్ల ఇన్సూరెన్స్ అనేది డే 1 నుంచి ఉంటుంది. ఇంకోటి అదనంగా హెల్త్ బడ్డీ అని సంవత్సరానికి ₹64,000 ఇద్దరు లైఫ్స్కి, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్కి తీసుకోవచ్చు. ఇద్దరు లైఫ్స్కి 64,000 డివైడెడ్ బై 2 అని అంటే 2 లైఫ్స్కి అంటే 32,000 ఇద్దరు లైఫ్స్కి క్లెయిమ్ చేసుకోవచ్చు. అట్లా 15 సంవత్సరాల వరకు ఎవ్రీ ఇయర్ 64,000 మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. మన PPT ప్రీమియం పేమెంట్ అని జస్ట్ 12 సంవత్సరాలే కడతాం, అదనంగా 3 ఇయర్స్ ఎక్స్ట్రా గుణంగా మనకి ఇస్తున్నాడు. 15 ఇయర్స్ వరకు ఈ బెనిఫిట్ అనేది ఇస్తున్నాడు. ఇవన్నీ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అర్థమైనాయి కదండి. సో ఇదంతా ఇన్సూరెన్స్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది చెప్పాను. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా అవుతుంది, మన ప్రీమియం ఎంత ఉంటుంది అనేది నేను చూపిస్తాను ఇక్కడ. సో ఈ 35 ఇయర్స్ ఉన్న అనిల్కి ఇయర్లీ ప్రీమియము ₹107,781 వస్తుందండి. ₹107,781. సో ఇది 12 ఇయర్స్ పే చేస్తాడు కదా, ఇంటూ 12 ఇయర్స్కి దాదాపుగా అతను ₹12,93,372 పే చేస్తున్నాడు అనమాట. సో ఈ పే చేసిన ఈ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా అవుతుంది, దాని రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు కొటేషన్లో ఇన్ డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కొటేషన్ ఎలా తీయాలనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ ఇంత అమౌంట్ తను పే చేస్తున్నాడు కదా, 12 ఇయర్స్ అయిపోయిన తర్వాత జస్ట్ 5 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ అని పెట్టుకోవాలి. అంటే యూజువల్గా ఒక 5 ఇయర్స్ వెయిట్ చేస్తే ఏమవుతుందంటే మన ఫండ్ అనేది ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది. ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్ అనేది ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది. ఆ గ్రోత్ అయిన తర్వాత సో 12 ఇయర్స్ మనం పే చేసి ఒక 5 ఇయర్స్ వెయిట్ చేస్తే 17 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది కదా. సో 18th ఇయర్లో ఫండ్ వాల్యూ ఎంత ఉంది అనేది, ఆ ఫండ్ వాల్యూలో నుంచి దాదాపుగా మనం 80% మనం 80-90% మనం విత్డ్రా చేసుకోవచ్చు. 80-90% మనం పార్షియల్గా విత్డ్రా చేసుకోవచ్చు. దీన్ని పార్షియల్ విత్డ్రా బెనిఫిట్ అని అంటాము. సో రిమైనింగ్ 20% అందులో ఉంటుంది. ఆ 20% అగైన్ ఆ 20% మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తుంది. దానికి కూడా ఫండ్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా కంటిన్యూషన్గా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. యథావిధిగా ఏజ్ ప్లస్ 40 ఇయర్స్ వరకు కంటిన్యూస్గా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో ఈ విధంగా అండి. ఇంకొకటి వండర్ఫుల్
బెనిఫిట్ దీంట్లో ఏముంటుంది అని అంటే 1 to 5 ఇయర్స్ పే చేస్తాం కదా, 1 to 5 ఇయర్స్ పే చేసిన తర్వాత 6th ఇయర్ నుంచి పార్షియల్ విత్డ్రా ఆప్షన్ ఉంది. అది ఎలాగా అని అంటే 1 to 5 ఇయర్స్ మనం పే చేసిన దానికి ఫండ్ జనరేట్ అవుతుంది కదా, ఆ ఫండ్ వాల్యూ ఎంత ఉందో ఫండ్ వాల్యూలో నుంచి మనం దాదాపుగా 50% మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రీమియం ఎంత ఉంది, 1,07,781 రూపాయలు ఉంది కదండి పర్ ఇయర్కి. సో 1 to 5 ఇయర్స్ కన్సిస్టెన్సీగా కట్టి 6th ఇయర్లో కనుక తనకు ప్రీమియం కొంచెం అడ్జస్ట్ కాకపోతే ఈ ఫండ్ వాల్యూలో నుంచి ఈ ప్రీమియం 6th ప్రీమియంకి ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకొని 6th ప్రీమియం పే చేసేయచ్చు. ఇట్లా 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th కూడా మనం పే చేసుకునే అవకాశం ఇందులో ఉంది. ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనకు వచ్చే ఫండ్ రిటర్న్స్ అనేవి తక్కువగా ఉంటాయి. మనం ఈ 12 ఇయర్స్ కన్సిస్టెంట్గా మనం పే చేసుకుంటే రిటర్న్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. సో వితౌట్ డిలే మీకు కొటేషన్ ఏ విధంగా తీయాలి, ఈ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫిజికల్ బాండ్ కూడా మనకు కస్టమర్కి ఫిజికల్ బాండ్ వస్తుంది, వాట్సాప్ బాండ్ మెయిల్ వెళ్తుంది, ప్లస్ వాట్సాప్ కూడా వస్తుంది, ప్లస్ ఫిజికల్ బాండ్ కూడా తన ఆధార్ అడ్రస్కి కూడా వెళ్తూ ఉంది. సో ఈ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి. సో కొటేషన్ ఏ విధంగా తీయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా సిద్ధి 2.0, సిద్ధి 2.0 అనే ఈ యాప్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. అడ్వైజర్ కోడ్ ఈ విధంగా ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఇట్లా మనం కింద బాటంలో బార్డర్లో ఏముంది, హోమ్, కస్టమర్, లీడ్స్, మై యాప్స్ ఉంది కదా, వాటి అన్నింటి మధ్యలో ఒక 4 ఐకాన్స్ ఉంది, గోల్డ్ కలర్లో ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఐకాన్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లో కిందకి వెళ్తే కోడ్స్ అని ఉందని చూడండి, కోడ్స్ చూస్తున్నారు కదా, ఇష్యూడ్ పాలసీస్ అనేది ఉంది కదా కింద, దానిపైన కోడ్స్ అంటే కొటేషన్స్. సో ఆ విధంగా క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక 6 ఐకాన్స్ అయితే వస్తాయండి. హెల్త్ సొల్యూషన్స్, సేవింగ్ సొల్యూషన్స్, ప్రొటెక్షన్ సొల్యూషన్స్, రిటైర్మెంట్ సొల్యూషన్స్, సబ్ సొల్యూషన్స్ అండ్ వెల్త్ సొల్యూషన్స్. ఈ పరంరక్ష అనేది వెల్త్ సొల్యూషన్లో ఉంటుంది. వెల్త్ సొల్యూషన్స్ మనం క్లిక్ చేయాలి. వెల్త్ సొల్యూషన్లో ది ఫస్ట్ వన్ ఇదే అండి, పరంరక్షను మనం క్లిక్ చేయాలి. సో కొటేషన్ ఏ విధంగా తీయాలి అని నేను మీకు చూపిస్తున్నాను. ఇది సెల్ఫ్ అంటే ఎవరైతే పర్సన్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి తీసుకుంటారు. దీంట్లో ఏమంటే లిమిటెడ్ పే ఉంటుంది, రెగ్యులర్ పే ఉంటుంది. మనం మోస్ట్లీ లిమిటెడ్ పే ఇస్తాము. సో నేమ్ మీకు ఫస్ట్ చెప్పిన విధంగా నేమ్ నేను ఎంటర్ చేస్తున్నాను. మిస్టర్ అనిల్, మెయిల్, ఏజ్ 35 ఇయర్స్ పెడుతున్నాను. 35 ఇయర్స్, ఎడ్యుకేషన్ నేను గ్రాడ్యుయేట్ ఇస్తున్నాను. ఆక్యుపేషన్ శాలరీ పెడుతున్నాను. యాన్యువల్ ఇన్కమ్ 5 lakhs పెడుతున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి పిఆర్ లైఫ్ అనేది మన ప్లాన్ అండి. లైఫ్ కవర్ అని కనిపిస్తుంది కదా, లైఫ్ కవర్ దగ్గర ₹1,00,00,000 అనేది మనం టైప్ చేయాలి. 1 crore అని కింద వచ్చింది కదా, యాన్యువల్లీ సంవత్సరానికి ఒకసారి మనం పే చేస్తాం. కింద పాలసీ టర్మ్ ఉంది కదండి, ఈ పాలసీ టర్మ్ అనేది 40 years పెట్టాలి. పాలసీ టర్మ్ 40 years పెట్టాలి. సో వాళ్ళ ఏజ్ ప్లస్ 40 years అనమాట పాలసీ టర్మ్ అనేది. ప్రీమియం పేమెంట్ టర్మ్ కింద ఉంది కదా, అది 10 ఉంది కదా, దాన్ని 12కి మార్చాలి. సో 12 years పే చేస్తాం. ఇది ఇన్వెస్టర్ సెలెక్టబుల్ పోర్ట్ఫోలియో ఉంది కదండి, జస్ట్ ఎన్హాన్స్డ్ సిస్టమిక్ మనీ అలొకేషన్ అని చెప్పి ఇది క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుందండి. కింద టాటా హెల్త్ బడ్డీ అని కొంచెం వైట్ కలర్లో ఉంది కదా, ఓపీడీ ప్లస్ అనేది, దీన్ని మనం క్లిక్ చేయాలి. ఈ రైడర్ ఉంది కదా, ఈ రైడర్ని మనం క్లిక్ చేసి రైడర్ సెలెక్టెడ్ అని చెప్పి చెక్ బాక్స్ని క్లిక్ చేయాలి. రైడర్ ఆరో మార్క్ రెడ్ మార్క్లో ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ లైఫ్ డీటెయిల్స్కి వెళ్ళాలి. లైఫ్ డీటెయిల్స్లో మొత్తం జస్ట్ ఇట్లా స్క్రోల్ చేసి అప్డేట్ కొట్టాలి. స్క్రోల్ చేసి అప్డేట్ కొట్టినప్పుడే మనకు ఈ విధంగా
కింద కంటిన్యూ అనేది రెడ్ కలర్లో ఉంటుంది కదా, ఈ కంటిన్యూ కొట్టేసేస్తే మనకు కొటేషన్ అనేది ఓపెన్ అయిపోతుందండి. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు రిటర్న్లో రాసి చూపించాను కదా, ఎవ్రీథింగ్ అందులో ఏమేమైతే చెప్పానో ఇక్కడ అన్ని అవే బెనిఫిట్స్ ఉంటాయండి. సో డియర్ మిస్టర్ అనిల్ ఉంది కదా, 35 years సింగిల్ లైఫ్ లిమిటెడ్ పే యాన్యువల్లీ సంవత్సరానికి పే చేస్తాడు. తను ₹1,00,00,000 మనము ఇన్సూరెన్స్ కొటేషన్ అయితే తీసామండి. ఇక్కడ సమ్ అష్యూర్డ్ అని ఉంది కదండి, సమ్ అష్యూర్డ్ యాక్చువల్లీ మనం ₹1,00,00,000 సమ్ అష్యూర్డ్ అని అంటే చనిపోతే ఎంత వస్తుంది అనేది సమ్ అష్యూర్డ్ అని అంటాము. ఇక్కడ 88 లక్షలు ఉంది. యాక్చువల్లీ ₹1,00,00,000 ఉండాలి కదా, 88 లక్షలు ఎందుకు ఉంది అని అంటే కొంచెం కిందికి వస్తే ఇక్కడ 12 లక్షలు కనిపిస్తూ ఉంది కదండి. ఈ 12 లక్షలు ఏంటి అంటే టర్మినల్ ఇల్నెస్ విత్ టర్మ్ బూస్టర్. ఈ ₹1,00,00,000 నుంచి 12 లక్షలు డివైడ్ చేశాడు. ఎందుకు డివైడ్ చేశాడు అని అంటే ఎవరికైనా సరే ప్రాణాంతకమైన వ్యాధి లైక్ క్యాన్సర్ ఆ విధంగా వచ్చినప్పుడు తను బెస్ట్ ట్రీట్మెంట్ కోసము పర్సన్ లైవ్లో ఉన్నప్పుడు ఈ 12 లక్షలు అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. తన బెస్ట్ ట్రీట్మెంట్ అన్నా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ 12 లక్షలు, లేదంటే తన లాస్ట్ విషెస్ ఎవరికైనా చేయాలి, ఏమన్నా బెనిఫిషియల్గా ఉండాలి అని ఎవరికైనా ఏమైనా మేలు చేయాలని అనుకుంటే కూడా ఈ 12 లక్షలతో తను చేసుకోవచ్చు అన్నమాట. అది సెకండ్ థింగ్. యాక్సిడెంటల్ డెత్ ₹1,00,00,000 ఉంది. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ ₹1,00,00,000 ఉంది. నేను చెప్పాను కదా హెల్త్ బడ్డీ కింద హెల్త్ బడ్డీ ఓపీటీ ప్లస్ అని చెప్పాను కదా, ఇది కూడా 64,100. యాజ్ యూజువల్గా 15 years వరకు ఎవ్రీ ఇయర్ 64,000 అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. నేను ఫస్ట్ మీకు పేపర్లో రాసి చూపించిన విధంగా 107,781 అనేది తన ప్రీమియం కదా. సో ఇంత ప్రీమియం తను సంవత్సరానికి పే చేస్తాడు. ఓవరాల్గా ఎంత అవుతుంది అనేది కూడా మీకు చూపించాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ఫండ్ వాల్యూ క్యాలిక్యులేటర్ ఉంది కదా, ఫండ్ వాల్యూ క్యాలిక్యులేటర్ని క్లిక్ చేయాలి. ఫండ్ వాల్యూ క్యాలిక్యులేటర్లో డిఫరెంట్ ఫండ్స్లో మన అమౌంట్ అనేది ఇన్వెస్ట్ అవుతుంది. ఆ ఇన్వెస్ట్ అయిన అమౌంట్ రిటర్న్స్ ఏ విధంగా వస్తున్నాయని నేను మీకు చూపిస్తున్నాను దీంట్లో. అయితే టాటా వాళ్ళు లాస్ట్ 5 years నుంచి కన్సిస్టెన్సీగా కస్టమర్కి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నాడు అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ CAGR అని ఉంది కదండి, CAGR యాజ్ ఆన్ March 2025. CAGR అని అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. లాస్ట్ 5 yearsగా 29.57%, సమ్ అరౌండ్ 30% కస్టమర్కి రిటర్న్ ఇస్తున్నాడు టాటా కంపెనీ. అర్థమవుతుంది కదండి. ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ ఏం చూపిస్తుందో ఇక్కడ అదే చూపిస్తుంది. ఇలిస్ట్రేటివ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని ఉంది కదండి, 29.57 ఉంది కదా. సో జస్ట్ నేను దీన్ని 18% చూపిస్తున్నాను. ఎందుకు అని అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాబట్టి. టాటా వాడు లాస్ట్ 5 years నుంచి కన్సిస్టెంట్గా 30% మనకి ఇస్తున్నాడు కస్టమర్కి రిటర్న్. ఎట్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 50 and above% నడుస్తూ ఉందండి. 50 అంటే ఇంకా ఎక్కువనే నడుస్తూ ఉంది పర్సంటేజ్. జస్ట్ నేను మీకు టాటా వాడు ఇచ్చే 30%లో కూడా హాఫ్ ఆఫ్ ది అమౌంట్ నేను చూపిస్తూ ఉన్నాను. హాఫ్ ఆఫ్ ది పర్సంటేజ్ నేను జస్ట్ 18% పెట్టాను. ఈ 18% ఫండ్ వాల్యూ చూస్తేనే అమేజింగ్ రిటర్న్స్ ఉంటాయండి. సో ఇది 12 years పే చేయాలని చెప్పాను కదా. 12 years లక్ష దాదాపుగా 12,95,000 ఆ పర్సన్ పే చేస్తూ ఉన్నాడు. సో 12 years అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 yearsలో 12, 13, 14, 15 ఈ 15th yearలో తను పే చేసిన 12 లక్షలకు ఫండ్ వాల్యూ జస్ట్ 18% ఫండ్ వాల్యూతోనే ఫండ్ వాల్యూ ఎంత ఉంటుందంటే 32,94,000 ఉంటుందండి. ఈ విధంగా 20 yearsకి ఎంత ఉంటుంది 71 lakhs ఉంటుంది. అదేవిధంగా 25 yearsకి ఎంత ఉంటుంది 1,55 lakhs ఉంటుంది. 30 yearsకి ఎంత ఉంటుంది 3,36 lakhs ఉంటుంది. అదేవిధంగా 35 yearsకి ఎంత ఉంటుందంటే 7,25 lakhs ఉంటుంది. అది మెచ్యూరిటీ ఇయర్ 48th year మెచ్యూరిటీ ఇయర్ వచ్చేసరికి దాదాపు 15 కోట్ల అమౌంట్ అయితే మనకు ఫండ్ వాల్యూ వస్తుందండి. ఎందుకు ఇంతగానం వస్తుందా అంటే 100% వస్తుంది. ఎందుకు అనంటే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇన్ఫ్లేషన్ రేట్ అనంటే మనము రోజు వాడే నిత్యావసర వస్తువులండి ఎవ్రీ ఇయర్ 7% ప్రతి వస్తువు మీద పెరుగుతూ ఉందంట, రేట్లు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ ఆఫ్టర్ 20 years ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 20 years మన దగ్గర ఒక ₹1,00,00,000 ఉన్నాయి అని అంటే వి ఫీల్ లైక్ జస్ట్ నా దగ్గర ఒక 20 లక్షలు ఉన్నాయి అన్న ఆ ఫీల్ మాత్రమే ఉండాలంట. సో ఎందుకనంటే ఇన్ఫ్లేషన్ రేట్ అంతగానం పెరిగిపోతూ ఉంది. ₹1,00,00,000 విలువ ఒక 20 సంవత్సరాల తర్వాత 20 లక్షలు అవుతూ ఉంది. అది దాన్ని బట్టి ఈ క్యాలిక్యులేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 20 yearsకి
మీరు అమౌంట్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు, మీ పిల్లల మ్యారేజ్కి కానీ, వాళ్ళ సెటిల్మెంట్స్ కానీ, వాళ్ళ ఫారెన్ ఎడ్యుకేషన్ కానీ మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు, ఇంకేదైనా అసెట్ క్రియేషన్ చేయాలి, ఏదైనా కొనాలి అని అనుకున్నప్పుడు ఈ 20 ఇయర్స్లో మీరు 12 ఇయర్స్ కంటే జస్ట్ 8 ఇయర్స్ వెయిట్ చేస్తే 18% క్యాలిక్యులేషన్తోనే మీకు 71 lakhs ఉంటుంది. ఈ 71 lakhsలో దాదాపుగా మీరు 80 నుండి 90% పార్షియల్గా విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకున్నామని తిరిగి మళ్ళీ రీపే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 71 lakhsలో దాదాపుగా మీరు ఒక 65 lakhs మీరు విత్డ్రా చేసుకోవచ్చు. రిమైనింగ్ ఆ 6 lakhs ఏదైతుందో అగైన్ అది కూడా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. మీ ఇన్సూరెన్స్ యాజ్ యూజువల్గా మీ ఏజ్ 75 వచ్చేంత వరకు, అంటే కస్టమర్ ఏజ్ 75 వచ్చేంత వరకు కంటిన్యూస్గా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అన్నీ కంటిన్యూషన్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ ఫండ్ వాల్యూని మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఎండ్ ఆఫ్ ది డే పిల్లలంతా సెటిల్ అయిపోయిన తర్వాత ఓల్డ్ అండి. పెన్షన్ లెక్క కూడా ఇయర్లీ 4 times మనం విత్డ్రా చేసుకునే అవకాశం మనకు ఈ ప్లాన్లో ఉంది. మన ఓల్డ్ ఏజ్లో కూడా పిల్లల మీద కానీ ఇంకెవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా పెన్షన్ విధంగా కూడా ఈ ఫండ్ వాల్యూని మనం విత్డ్రా చేసుకొని రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదండి బ్యూటీ ఆఫ్ దిస్ ప్లాన్. సో ఇది ది బెస్ట్ ప్లాన్ అన్నమాట. సో ఈ విధంగా మీరు కొటేషన్ తీయండి, కస్టమర్కి నేరుగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇట్లా ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈజీగా కస్టమర్స్ అనేవాళ్ళు కన్విన్స్ అయిపోతూ ఉంటారు. సో కన్విన్స్ అయ్యి ఈజీగా వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా మీకు కొటేషన్ కావాలి అంటే ఈ విధంగా కంప్లీట్ కొటేషన్ తీసి వాళ్ళకి మీరు వాట్సాప్ చేయొచ్చు, మీరు మెయిల్ చేయొచ్చు. నేను ఈ విధంగా కొటేషన్ జనరేట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కంప్లీట్ కొటేషన్ అనేది ఓపెన్ అయిపోతుంటుంది. జస్ట్ మీరు ఆ ఫస్ట్ సెకండ్ పేజెస్ నేను చూపించాను కదా, అవి జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేను హెల్త్ బడ్డీ బెనిఫిట్స్ అని చెప్పాను కదా, 64,000 ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి క్లియర్గా. వ్యాలిడ్ ఫర్ వ్యాక్సినేషన్స్, మెడిసిన్స్, టెస్ట్, స్పెక్టాకిల్స్ 5,000 ప్లస్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్కి దాదాపుగా 5,000 ఉంది. ఇన్ క్లినిక్ డాక్టర్ కన్సల్టేషన్స్ దాదాపుగా 4,000 ఉంది. లైఫ్ స్టైల్ కండిషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ 10,000 ఉంది. ఇంకొకటి మెడికల్ సెకండ్ ఒపీనియన్ కేస్ మేనేజ్మెంట్కి దాదాపుగా 1,500 ఉంది. ఇంకా డెంటల్, ఫిజియోథెరపీ అండ్ అదర్ సర్వీసెస్కి 10,600 ఉంది. టెలికన్సల్టేషన్స్ దాదాపుగా 28,000. ఓవరాల్గా 64,100. ఈ బెనిఫిట్స్ అన్ని ఇద్దరు లైఫ్స్కి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్, అట్లా 15 years వరకు. ఇది కంప్లీట్ కొటేషన్ అండి. ఈ విధంగా కూడా మీరు పంపించవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇందులో ఉంటుంది. వాళ్ళకి ఇది అర్థం చేసుకోగలిగితే అన్నీ ఇందులోనే ఉంటాయి. లేదు అని అంటే డైరెక్ట్గా మీరు కొటేషన్ చూపించుకోవడంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. జస్ట్ మనం ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. కొటేషన్లో ఈ ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. జస్ట్ ఫండ్ వాల్యూది 18% చూపించి ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఈ 2 స్క్రీన్ షాట్స్ తీసుకొని మనం కస్టమర్కి సెండ్ చేయాలి. సెండ్ చేసి వాళ్ళ కొటేషన్ అండ్ వాళ్ళ ఫండ్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది 2 విధాలుగా మనం చూపించినట్లయితే ఈజీగా కస్టమర్స్ అనేది వాళ్ళకి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయనేది కంప్లీట్గా వాళ్ళు అర్థం చేసుకొని ఈ ప్లాన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.